దేశాన్ని నీ ఊర్లో ఉన్నటువంటి వాళ్ళని ప్రలోభాలకి, నీ యూట్యూబ్ సబ్స్క్రైబర్స్ని ప్రలోభాలకి గురి చేస్తావు. అలాగే వాళ్ళ యొక్క ప్రలోభాలకి గురి చేసి బెట్టింగ్ యాప్స్లు కట్టించి వాళ్ళ ముంచేసి నిలువున వాళ్ళ ఆత్మహత్యలకి పాల్పడడానికి నువ్వు సహకరిస్తావు. అయినా సిగ్గు బుద్ధి లజ్జారాల ఎంతమంది యూట్యూబర్లు ఎండగట్టి అవతల పడేశారో వీళ్ళని. ఒరే మీరు చేస్తున్నది దరిద్రం, మీరు చేస్తున్నది తప్పు, మీరు చేస్తున్నది ఇది. నేను చేశాను. గత సంవత్సరం నుంచి పోరాడుతున్నాను నేను బెట్టింగ్ యాప్ల మీద. వీళ్ళ మీద ఒక కన్నేసి పెట్టండి. వీళ్ళ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఇంకొక విషయం చెప్తున్నాను, వాళ్ళ తల్లిదండ్రులకే చెప్తున్నాను, ప్రతి ఒక్క తల్లిదండ్రులకి చెప్తున్నాను. మీ పిల్లోడు ఆడినటువంటి బెట్టింగ్ యాప్స్కి వచ్చినటువంటి డబ్బు దాంట్లో ఎంత శాతం ఏ దేశానికి వెళ్ళిందో అక్కడి నుంచి 40% ఈ యొక్క తీవ్రవాదులు టెర్రరిస్టుల ఫండింగ్లోకి వెళ్ళింది. మొన్న చంపిన అటువంటి హంతకులకి పోషించింది నువ్వు, నీ భర్త, నీ బిడ్డ, నీ కొడుకు. మేడం ఈ విషయం అలాగే చాలామంది యూట్యూబర్ల పైన కూడా ఈ ఆరోపణలు ఉన్నాయి. ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేశారో, నాకు తెలిసి నాన్వేష్ అనే యూట్యూబర్, ఆ వ్యక్తి ఫస్ట్ గొడవ స్టార్ట్ అయింది భయ్యా సన్నీ యాదవ్తో. ఇతనితో స్టార్ట్ చేసి అది మెల్లగా లాగి చాలామంది ఈ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్న విషయాన్ని ఆయన బయటికి తీసుకురావడం జరిగింది, అందరి దృష్టికి తీసుకొచ్చారు. సో దీనిలో ఈ బెట్టింగ్ యాప్స్ డబ్బులు డైరెక్ట్గా ఉగ్రవాదులకు వెళ్తున్నాయి. వీళ్ళు ఏదైతే ఈ యాప్స్ ప్రమోట్ చేయడంలో వీళ్ళకి సంబంధాలు కూడా ఏర్పడుతున్నాయని చెప్పి ఫస్ట్ చెప్పిన వ్యక్తి, యుద్ధం జరగకముందు నుంచి ఆ వ్యక్తి నిజంగా హెచ్చరించాడు. అసలు ఒక యూట్యూబర్ తెలుసుకున్నటువంటి సమాచారాన్ని మనం ఇవాళ నిజం అవుతుంటే చూసి ఆశ్చర్యపోవాల్సి. అంటే నేను మళ్ళీ ఎప్పుడు బైక్ కొనుక్కోవాలా అని నేను ఆలోచిస్తున్నాను సార్. నా ఊర్లో నేను 30 కోట్లు, వాడు 30 కోట్లు పెట్టి కడితే నేను